అందరికీ నమస్కారం అండి. వేదగిరి ఛానల్ నుండి ఈరోజు మరొక అంశం ఒక పెహల్గామ్ ఇన్సిడెంట్లో ఒక జవాన్ ఆర్మీ జవాను ఒక వీడియో పెట్టారు ఈ మధ్య అంటే ఇవాళే. ఆ వీడియోలో తను చెప్తుంటే బాధేస్తుంది. లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అసలు ఈ టెర్రరిస్టులు భారతదేశంలోకి ప్రవేశించలేరు. అలాగే వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళని దాచేసి ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అనేటువంటి అతని రీసెర్చ్. నిజమేనేమో చెప్పలేము, ఎందుకంటే అంత కొండలన్నీ దాటుకొని ఆ టెర్రరిస్ట్ వాడు లోపలికి మన దేశంలోకి వచ్చి, ప్లస్ ఈ పైన ఈ లోకల్లో ఒక ఆవిడ చెప్తున్నది, మిస్లీడ్ చేసి తీసుకెళ్ళారట ఆ గుర్రాల మీద, కొండల మీద నుంచి ఆ మైదానంలోకి. ఇది విక్టిమ్ అయినటువంటి ఒక ఆవిడ చెప్తున్నది. ఇది ఆ భర్తను పోగొట్టుకున్నటువంటి ఆవిడ అనమాట. సో ఈ మైదానంలోకి తీసుకొచ్చి వాళ్ళకి కాల్పులు జరపడానికి వీలుగా ఉండేలాగా చేశారు వాళ్ళు అని చెప్తున్నది ఆవిడ. సో ఇలాంటి అంటే అలా మీనింగ్ వచ్చింది ఆవిడ చెప్పిన దాంట్లో. సో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మరి మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ దేశంలో కొంచెం ఇబ్బందినేమో అనిపిస్తుంది. అంటే ఎంతో మనం టెక్నాలజీ పెరిగింది, మనకు చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాం అని చంకలెగరేసుకుని ఉంటాం. మనం ఎన్నో సెటిలైట్లు పంపిస్తున్నాం. ఏం చేస్తున్నాం? సెటిలైట్లు పంపించి టీవీలు చూసుకుంటున్నాం సెటిలైట్ ద్వారా. ఇంకేమన్నా చేయగలుగుతున్నామా? మోర్ దాన్ దట్ మేబీ యుద్ధంలో కొద్దిగా ఉపయోగపడతాయేమో రాడార్లకి వాటికి సెటిలైట్ ద్వారా. ఇలా టెర్రరిస్టులు అనేవాడు లోకల్ సపోర్ట్ లేకుండా రాడు మన దేశంలోకి. వాళ్ళని పెంచి పోషిస్తున్నది లోకల్ కాశ్మీరీలే. ఓసారి మా అన్నయ్య గారు నేను శ్రీనగర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆటో వాడు మాతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఎందుకండి ఇదంతా కాశ్మీర్ మాదైతే మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏంటండి అని వాడు ఆర్గ్యూ చేస్తుంటే, దూరంగా ఉన్న జవాన్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు, ఏంటి ఆర్గ్యూ చేస్తున్నాడు అయితేని మీతోటి ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు. వెంటనే వీడు నమస్కారం పెడుతున్నాడు మాకు. సార్ ఏం చెప్పకండి సార్, నాతో మాట్లాడకండి సార్ అని దండం పెడుతున్నాడు వాడు, ఆటో వాడు. అప్పటిదాకా మాతో ఆర్గ్యూ చేశాడు, ఈ కాశ్మీర్ అంతా మాది అది ఇదని. లోకల్ వాడు అనమాట. సో ఈ రకంగా మేము ఫేస్ చేసిన ఐటమ్స్ కూడా చూసాం చాలా వరకు. అలాగే నార్త్ ఈస్ట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి.